హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివశంకర్ కోట. మీరు చూస్తున్నారు శివ బ్లాగ్స్. ఈరోజు మనం పూర్ణగిరి లక్ష్మీ నరసింహస్వామిని అయితే దర్శించుకోవడానికి వెళ్తున్నాము. పూర్ణగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వచ్చేసి మనకి నవత్పల్లి గ్రామంలో ఉంది. ఈ టెంపుల్ మనకి భువనగిరి నుండి జస్ట్ 5 కిలోమీటర్సే ఉంటుంది. యాదగిరిగుట్ట నుండి 15 కిలోమీటర్స్ మాత్రమే. అక్కడ ఈ ఆలయం చేరుకోవాలంటే మనం భువనగిరి నుండి మనకి షేర్ ఆటోస్ అయితే ఉంటాయి. షేర్ ఆటోస్ ఎక్కి అయినా వెళ్ళొచ్చు, లేదంటే మన ఓన్ వెహికల్స్ ద్వారా అయినా వెళ్ళొచ్చు. మనం ఈ ఆలయానికి వెళ్ళడానికి అయితే భువనగిరి బైపాస్ నుండి అయితే వెళ్తున్నాము. మనం రైట్ సైడ్ వెళ్తే భువనగిరి టౌన్లోకి వెళ్తాం, లెఫ్ట్ సైడ్ వెళ్తే నల్గొండకి వెళ్తాం అనమాట. ఈ నల్గొండ రూట్నే స్ట్రైట్గా వెళ్ళాలి. స్ట్రైట్గా వెళ్తే మనకు ఫస్ట్ అయితే అనాజ్పురం వస్తుంది, నెక్స్ట్ నవాత్పల్లి వస్తుంది. మనకి ఇక్కడికైతే రోడ్లు అయితే చాలా మంచిగా ఉంటాయి. 2-వే రోడ్ ఉంటుంది మనకి, సింగిల్ వే రోడ్ అయితే ఏమి ఉండదు. ఈ నవాత్పల్లి గ్రామం చేరుకోవడానికి నల్గొండ బస్సెస్ అనేవి నెంబర్ ఆఫ్ ఉంటాయి. నల్గొండ బస్సెసే కాదు, మనకి చిట్యాల బస్సెస్ కూడా వెళ్తాయి, సూర్యాపేట బస్సెస్ కూడా ఇలానే వెళ్తాయి కదా. ఏ బస్సెస్ ఎక్కినా కానీ మనం నవాత్పల్లి గ్రామం దగ్గరనైతే చౌరస్తా దగ్గర దిగాలి. దిగి అక్కడ నుండి షేర్ ఆటోస్ తీసుకొని నవాత్పల్లి గ్రామంలోకి వెళ్ళాలి. ఈ నవాత్పల్లి గ్రామం నుండి మనకు 1 కిలోమీటర్ అయితే ఉంటుంది టెంపుల్. ఇక్కడ నవాత్పల్లి గ్రామం వరకు అయితే రోడ్ అయితే బాగానే ఉంటుంది. నవాత్పల్లి గ్రామం నుండి ఇంకో ఇలా రైట్ సైడ్ తీసుకోవాలి. మనం రైట్ సైడ్ తీసుకుంటే స్ట్రైట్గా వెళ్ళాలి. స్ట్రైట్గానైతే మనకి సీసీ రోడ్ ఉంటుంది. ఇక్కడ వరకు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మనకైతే మట్టి రోడ్ ఉంటుంది. ఒక 1/2 కిలోమీటర్ వరకు అయితే మట్టి రోడ్ ఉంటుంది. మనం ఈ ఆలయం చేరుకోవాలంటే చెరువు కట్టనైతే దాటాలి ఖచ్చితంగా. చూసారు కదా, చెరువు కట్ట చాలా పెద్ద ఉంది, కాకపోతే చెరువు మొత్తం ఎండిపోయింది, నీళ్ళైతే లేవు. ఈ చెరువు కట్ట దాటిన తర్వాతనే మనం ఆలయాన్ని అయితే చేరుకోగలము. చుట్టూ మాత్రం పంట పొలాలు, ఒక అడవి మార్గంలో ఉంటుంది. చెరువు కట్ట దాటిన తర్వాత అయితే మనం ఆలయ మార్గంలోకి చేరుకుంటాము. ఆలయం దగ్గరలోకి మాత్రం మనకు సీసీ రోడ్ అయితే అవైలబుల్గా ఉంది. సీసీ రోడ్ జస్ట్ 500 మీటర్సే ఉంటుంది. ఇక్కడ నుండి చూసుకున్నట్లయితే మనకు ఆలయం అయితే కనిపిస్తుంటుంది, కన్ఫ్యూజన్ ఉండదు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివశంకర్ కోట. మీరు చూస్తున్నారు శివ బ్లాగ్స్. ఈరోజు అయితే మనం శ్రీ పుండరీక లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి అయితే వచ్చాము. ఈ ఆలయం నవత్పల్లి గ్రామంలో ఉంది. మనకు యాదాద్రి భువనగిరి జిల్లాలో భువనగిరి మండలంలో నవత్పల్లి గ్రామం అనేది ఉంది. నవత్పల్లి గ్రామం నుండి జస్ట్ 1 కిలోమీటర్ ఉంటుంది ఈ ఆలయం దర్శించుకోవడానికి. మనము ఈ ఆలయ చరిత్ర గురించి తెలుసుకోవాలంటే 750 సంవత్సరాల క్రితం పుండరీక ముని అనే వ్యక్తి ఆ దేశ సంచారణ చేస్తూ ఈ ఆలయానికి అయితే వచ్చాడు. ఈ పుండరీక ముని తపస్సు చేయడానికి అనువుగా ఉంటుందని చెప్పేసి ఈ కొండపైకి వచ్చి ఈ కొండ మీద తపస్సును అయితే స్టార్ట్ చేస్తాడు. తపస్సును భంగం కలిగించడానికి రాక్షసులు అనేవారు వచ్చి తపస్సును భంగం కలిగిస్తుంటారు. అప్పుడు పుండరీక ముని లక్ష్మీ నరసింహస్వామిని వేడుకుంటాడు. అప్పుడు లక్ష్మీ నరసింహస్వామి దర్శనం ఇచ్చి బిందు ఆకార రూపంలో ఇక్కడనైతే మనకి వెలిసినాడు. ఇప్పుడు మనమైతే దర్శనం చేసుకుందాం పదండి. మనం స్టార్టింగ్ ఇక్కడ నుండి వెళ్ళాలంటే మనం ఎంట్రన్స్ దగ్గర పాదాలు అనేటివి ఉన్నాయి. మనం పాదాల నుండి దర్శించుకొని వెళ్ళాలి. పూర్ణగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం మాత్రం అడవిలో ఉంటుంది, అంటే ఊరికి చాలా దూరంలో ఉంటుంది. ఊరికి 1 కిలోమీటర్ లోపలికి వెళ్ళాలి మనం. అక్కడనైతే మనం ఆలయాన్ని చూడొచ్చు. అడవిలో ఉంటుంది. ఇక్కడ మనకు షాప్స్ కూడా ఉంటాయి, కొబ్బరికాయలు కూడా కొనుక్కోవచ్చు, ప్రసాదాలు కూడా అమ్ముతుంటారు ఇక్కడ మనమైతే ఫస్ట్ పాదాలను అయితే దర్శించుకోవాలి. పాదాలను దర్శించుకున్న తర్వాత మనం టెంపుల్లోకి అయితే వెళ్ళి దర్శించుకోవాలి. ఫస్ట్ మనం మెట్ల మార్గం ద్వారా టెంపుల్ పైకి వెళ్తాం. కొన్ని చిన్న మెట్లు ఉన్నాయి, ఎక్కువేం లేవు ఇక్కడ. పూర్ణగిరి లక్ష్మీ నరసింహస్వామిని అయితే వివిధ పేర్లతో పిలుస్తూ ఉంటారు. పూర్ణగిరి లక్ష్మీ నరసింహస్వామి అని, పుండరీక లక్ష్మీ నరసింహస్వామి అని, సర్ప లక్ష్మీ నరసింహస్వామి అని. ఎందుకంటే భక్తులకు లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ స్వర్పరూపంలో దర్శనం అయితే ఇస్తూ ఉంటాడు. ఇక్కడ మనకి బావి కూడా ఉంటుంది. బావిలో సర్పం నిత్యం ఎల్లప్పుడూ దర్శనం అనేది ఇస్తుంది భక్తులకి. లక్ష్మీ నరసింహస్వామి జన్మించిన స్వాతి నక్షత్రంలో సర్పం అయితే లక్ష్మీ నరసింహస్వామి గుహలోకి వచ్చి భక్తులకైతే దర్శనమిస్తుంది. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి సుదర్శన చక్ర రూపంలో మనకైతే దర్శనం అయితే ఇస్తూ ఉంటారు. ఫస్ట్ మనం గర్భగుడిలోకి ఎంటర్ అవ్వగానే మనకు పెద్ద 2 కొండలు అయితే దర్శనమిస్తాయి. ఒక కొండ మీద ఒకటి ఉంటుంది, ఒక మనుషులు పేర్చినట్టుగా అనిపిస్తుంటుంది. ఆ కొండలు చాలా పెద్ద ఉంటాయి. ఆ కొండలు మనకు రైట్ సైడ్లోనే గోదాదేవి విగ్రహం అయితే ఉంటుంది. గోదాదేవిని దర్శించుకున్న తర్వాత మనం పూర్ణగిరి లక్ష్మీ నరసింహస్వామిని అయితే దర్శించుకోవాలి. ఈ చుట్టూ ఆలయం మొత్తం చాలా ప్రశాంతంగా ఉంటుంది. లోపల కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. మనకు లక్ష్మీ నరసింహస్వామి అయితే ఆలయంలో ఒక గుహలో లక్ష్మీ నరసింహస్వామి అయితే మనకైతే దర్శనం ఇస్తూ ఉంటాడు. లక్ష్మీ నరసింహస్వామి వెలిచిన చోట మనకు ఒక రంధ్రం కూడా ఉంటుంది. ఆ రంధ్రంలో నీళ్లు మాత్రం నిత్యం ఉంటాయి. ఆ నీటిని తీస్తున్నా కొద్దీ నీళ్లు ఇంకా ఊరుతూనే ఉంటాయి తప్ప నీళ్లు మాత్రం ఎన్నటికీ ఎండిపోవు. ఆ నీటిని కనుక మనం మీద చల్లుకున్నట్లయితే లేదా ఆ నీటిని కనుక సేవించినట్లయితే మనం ఆరోగ్యం కూడా బాగుంటుంది. మన మీద ఎలాంటి దుష్టశక్తులు ఉన్నా సరే పటాపంచలై పారిపోతాయని చెప్పేసి ఇక్కడ యొక్క భక్తుల ప్రగాఢ నమ్మకము. స్వామివారిని చూడడానికి 2 కన్నులు చాలవు, అంత అద్భుతంగా ఉంటారు. ఇప్పుడైతే మనం శ్రీ సుదర్శన లక్ష్మీ నరసింహస్వామి ఆలయ చరిత్ర గురించి ఇక్కడ ఉన్న పంతులు గారిని అడిగి తెలుసుకుందాము. ఏ విధంగా ఇక్కడ స్వామివారు ఉద్భవించారు, ఏ విధంగా ఈ ఆలయానికి వచ్చిన భక్తులు స్వామివారిని అయితే చాలా దగ్గర నుండి అయితే చూడొచ్చు. మనం చాలా మంచిగా అనిపిస్తుంటుంది. దగ్గర నుండి చూస్తుంటే మనసుకు కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ చిన్న పంతులు గారు అయితే ఉన్నారు. వాళ్ళ ఫాదర్ మార్నింగే పూజ చేసి వెళ్ళిపోయినారంట.
పంతులు గారు ఇక్కడ స్వామివారు ఎలా ఆవిర్భవించారో చెప్తారా మీ మాట? అయితే అప్పుడు ఋషులు తపస్సు చేసుకోవడానికి కలియుగంలో పాపాలు పెరిగిపోయి స్థలం దొరకక శ్రీ మహావిష్ణువుని అడగగా సుదర్శన చక్రం ఇట్లా కిందికి వేసినప్పుడు అది ఏరుతో పాటు వెళ్ళి ఎక్కడ ఆగుతుందో అక్కడ మీరు తపస్సు చేసుకోండి అని చెప్తాడు. అయితే అది ఇక్కడ పూర్ణగిరి మీద ఆగింది. అందుకని స్వామివారు బిందు చక్రాకారంలో ఒక బిందులాగా ఉంటాడు. ఇక్కడ స్వామివారి మహిమ ఒక హృదయం లాంటి ఇది ఉంటుంది. అందులో ఎప్పుడు నీళ్ళు ఊరుతూనే ఉంటాయి, లోపలికి పోవు, బయటికి రావు, తగ్గవు, పెరగవు. అలాగే స్వామివారికి మొదట భక్తుల్లో అప్పయ్య అని ఒక ఆయన కళలో కనిపించి పూజలు చేయమంటే చేసింది. తర్వాత గుడి కనుమరుగైపోయింది, స్వామివారు కనిపించలేదు. అంటే ఎవరు ఇక పట్టించుకోక శిథిలావస్థితికి వచ్చినప్పుడు రాములు అనే భక్తునికి అక్కడ కింద కళలో కనిపించిండు. అప్పుడైనా అదే ఎక్కువగా పట్టించుకోలేదు. 2-3 సార్లు కూడా అలానే వచ్చింది. అయినా పట్టించుకోకపోయేసరికి యాక్సిడెంట్ అయ్యేసరికి ఆయనకి ఎందుకో అనుమానం వచ్చి ఊరి ప్రజలను తీసుకొని ఇక్కడికి వస్తే అప్పుడు ఇక్కడ గుట్టలు ఇవన్నీ మధ్యలో స్వామివారు ఉన్నారు. ఇక్కడ ఉన్నది మొత్తం ఇంకో కథ ఏంటంటే స్వామివారు 2 అడుగులు ఇక్కడ వేస్తాడు. ఒకటి యాదగిరి, ఇంకోటి పూర్ణగిరి అని చెప్పుకుంటారు. అలాగే ఇప్పుడు నేను మీకు ఆ వాటర్ చూపిస్తాను. చూడండి, చెయ్యి పెట్టిగా ఉంది. ఇదిగోండి, ఇక్కడ ఉంటాయి దండాల మధ్యలో. వాటర్ సౌండ్ వినిపిస్తుందా? ఇదిగోండి ఇవే. అంటే ఇప్పుడు ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి లేదా వాళ్ళకి క్యాన్సర్ ఇలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళు సాటర్డే మార్నింగ్ అభిషేకం టైంకి వచ్చి అభిషేకాన్ని చూసి బొట్టు తీసుకొని ఈ తీర్థం తీసుకొని వెళ్తే తగ్గిపోతుందని చెప్పి నమ్మకం. అలానే ఏమైనా తీరని కోరికలు ఉన్న 6 శనివారాలు వచ్చి స్వామివారి అభిషేకాన్ని చూసి తీర్థం తీసుకెళ్తే అవి కూడా తీరుతాయని నమ్మకం. అలా చాలా మంది వచ్చి వెళ్ళారు. నేను నా చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. ఇలా ఇది స్వామివారి కదా. పంతులు గారు ఇక్కడ టైమింగ్స్ ఏంటి గుడి టెంపుల్ కి? టైమింగ్స్ ఇది ఫారెస్ట్ లో ఉంది కాబట్టి 8 to 5 PM వరకు ఉంటుంది. ఎక్కువగా శనివారం లేదా స్వాతి నక్షత్రం రోజు భక్తులు ఉంటారు. స్వామివారికి పర్వదినాలు ఆ రోజు కాబట్టి ఆ రోజు. అవును అవును. విన్నారు కదా మీరు. ఇక్కడ పూర్ణగిరి లక్ష్మీనరసింహస్వామి మహత్యం అయితే చాలా మందికి కూడా అనారోగ్యం ఉన్నవారు ఆరోగ్యం బాగయి వెళ్ళారని చెప్పేసి ఇక్కడ చాలా మంది భక్తులు కూడా ప్రగాఢ నమ్మకంగా భావించవచ్చు మనము. ఇక్కడ టెంపుల్ చూసుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉంది. మనకి లక్ష్మీనరసింహస్వామి ఒక గుహలో కొండ కింద వెలిసినట్లు కనిపిస్తుంది ఇక్కడ. అలాగే స్వామివారికి ఫిబ్రవరి నెల నుంచి మార్చి నెల మధ్యలో ఒకరోజు కళ్యాణం పెడతారు, ముహూర్తం. ఆ రోజు ఉదయమే గిరి ప్రదక్షిణ అయిపోగానే అభిషేకం, దాని తర్వాత అభిషేకం అయిపోగానే సుదర్శన హోమం, తర్వాత కళ్యాణానికి వెళ్తాము. కళ్యాణం ఒకరోజే ఉంటుంది మొత్తం. అవే ఉత్సవాలు ఇక్కడ, లేదంటే స్వాతి నక్షత్రం అంతే. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆలయ గర్భగుడి వెనుకనే మనకి శ్రీ క్షేత్రపాలకుడు అయిన ఆంజనేయ స్వామి అయితే ఉంటాడు. మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. మనకైతే దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు చాలా మంచిగా జరిగింది దర్శనం కూడా. ఇప్పుడు మనం బావి దగ్గరికి వెళ్దాం. బావిలో సర్పం అయితే ఉంటుంది, ఆ సర్పాన్ని అయితే దర్శిద్దాం. ఇప్పుడు ఆ బావిలో కూడా నిత్యం వాటర్ అనేటివి ఉంటాయి. దాంట్లో తాబేళ్ళు, సర్పం
అయితే ఉంటుందంట. ఇక్కడ మనకు లక్ష్మీ నరసింహస్వామి సర్పరూపంలోనే భక్తులకు అనేది దర్శనమిస్తూ ఉంటాడు. ప్రతి స్వాతి నక్షత్రం కూడా లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి సర్పం అయితే వస్తుందంట. సర్పం అయితే వచ్చి భక్తులకైతే దర్శనమిస్తుందంట. అందరి భక్తులకి లక్ష్మీ నరసింహస్వామికి ఇక్కడ బ్రహ్మోత్సవాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. బ్రహ్మోత్సవాలు మార్చ్ ఏప్రిల్ మధ్యలో నిర్వహిస్తూ ఉంటారు. ఒకరోజు మాత్రమే అన్ని బ్రహ్మోత్సవాలను నిర్వహించేస్తూ ఉంటారు. ఈ కొండ చుట్టూ కూడా గిరి ప్రదక్షిణ ఆ రోజునే చేస్తారంట ఇక్కడ ప్రజలు. ఇప్పుడైతే మనం వచ్చిన మార్గం దగ్గరికి అయితే వెళ్ళాలి. ఈ మెట్లు దిగుకుంటూ స్ట్రైట్గా వెళ్ళాలి. స్ట్రైట్గా వెళ్తే మనకు రైట్ సైడ్లో ఉంటుంది. ఈ చుట్టూ మొత్తం అడవే ఉంటుంది. చెట్లు కొండలు మాత్రమే ఉంటాయి. ఇక్కడ మనుషులు కూడా ఎవ్వరూ ఉండరు. సాయంత్రం 5 అయిందంటే ఎవరి ఇళ్ళకి వాళ్ళే పోతారంట. వచ్చే భక్తులు మాత్రం మార్నింగ్ 8 నుండి 5 లోపు ఈ టెంపుల్కి అయితే రాగలరు. ఈ టెంపుల్కి వచ్చి దర్శనం అయితే చేసుకోగలరు. ఇక్కడ తర్వాత ఈవినింగ్ 5 తర్వాత మాత్రం ఎవ్వరూ ఉండరు. ఇక్కడ మీరు వచ్చినా వేస్ట్ అవుతుంది. మనం ఇలానే స్ట్రైట్గా వెళ్తే రైట్ సైడ్లో అయితే మనకి బావి అయితే కనిపిస్తుంది. ఆ బావి దగ్గరనే యాప చెట్టు కింద పుట్ట కూడా ఉంటుంది. ఆ బావి లోపల తాబేళ్ళు కూడా ఉంటాయి. మరియు పాము అయితే అక్కడే ఉంటుందంట. భక్తులకి మాత్రం కనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఎప్పుడూ అయితే బయట ఉండదు. ఎప్పుడో ఒకసారి అయితే వస్తుందంట. స్వాతి నక్షత్రం రోజు మాత్రం ఖచ్చితంగా వచ్చి భక్తులకైతే దర్శనమిస్తుందంట. ఇక్కడ ఈ పుట్ట దగ్గర చాలామంది భక్తులు కూడా పూజలు అనేటివి నిర్వహించుకుంటారు. పక్కనే మనకి కళ్యాణ మండపం కూడా ఉంది. స్వామివారికి బ్రహ్మోత్సవాలప్పుడు కళ్యాణం మాత్రం ఇక్కడే నిర్వహిస్తారు. ఈ బావిలో మాత్రం నిత్యం వాటర్ అయితే ఉంటాయి. అస్సలు ఎండిపోవు. ఏ రోజున కూడా ఈ బావిలో వాటర్ అయితే ఎండిపోలేదంట. ఇప్పుడైతే ఈ బావి వాడుకలో అయితే లేదు. సర్పం మాత్రం ఈ బావిలోనే ఉంటుంది. ఫైనల్గా మనమైతే శ్రీ పూర్ణగిరి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. అక్కడ బావి కూడా ఉంది. మనం ఆ బావిని కూడా దర్శించుకోవడం జరిగింది. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.